అలా కాళ్ళు పెడతారా మన బాబు చిన్న ఇది పుందుకూరుపేట నుంచి గోపలపురం వెళ్లే రోడ్డు అండి. నా చిన్నప్పుడు ఎప్పుడో పోసారు కొద్ది మెట్ల రోడ్డు. అప్పటి నుంచి పెద్ద పెద్ద గోతులు పెద్ద పెద్ద ఇది ఉండి ఎంతో మంది ఇబ్బంది పడిపోయేవారు. కానీ ఎవ్వరు కూడా వచ్చిన ఈ రోడ్డు చేయలేకపోయారు. మేము కూడా సర్పంచ్ ఉందుకూరుపేట సర్పంచ్ చేసేటప్పుడు కూడా పెడదామని వెళ్తే ఆ కంప్యూటర్ తీసుకుండేది కాదు. చాలా ఇబ్బంది పడి చాలా సార్లు ఇస్టిమేట్లు వేయించాము. ఇస్టిమేట్లు వేసినా ఫెయిల్యూర్ అయినాయి. కానీ ఎప్పుడు కూడా ఈ రోడ్డుకి అవ్వలేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇబ్బంది పడే టయ్యండి పాపం మన ఈ బావురా అన్నయ్య గారు గోకర్ణ కంపాల్ శ్రీనివాసరావు గారికి వెళ్ళి ఇలాగా పలానా రూటు మీరు వేస్తే పుణ్యం కట్టుకున్నట్టు ఉంటదండి. ఎన్నో వచ్చినాయి కానీ ఎవరు చేయలేదు. కొంత మీరు ముందుకి ఇచ్చి కొంత ఎలా చేయండి అని అంటే పాపం మరి అడిగితే వెళ్ళి ఇచ్చారు. డబ్బులు ఒక 50,000 రూపాయలు ఎంతో ఇచ్చారు. ఇస్తే ఆ రోడ్డు పాపం ఆరు వల్ల ఈ అలా అవుతుందో వలన అతని వల్ల కానండి చాలా మంది చేద్దాం అనుకున్నారు. ఎవరు కూడా ముందుకు రాలేపోరు. మీరు పాపం ఒక దేవుళ్లాగా ఎక్కడ ఏం చేశారో కానీ తెలియదు. కానీ ఏరి వచ్చి ఒక యాక్సిడెంట్ వాళ్ళే కాదు వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు ఇలా జరిగిందని అంటే బాబు పట్టుకెళ్ళండి నేను ఉన్నానని వెనకాల పాపం ఒక దేవుళ్లాగా ప్రతి పనికి కూడా ముందుకి వచ్చి భలే సాయం పడుతున్నాడు. అలాంటి మనిషిని చూసి చాలా గౌరవించాలండి. ఎక్కడ కూడా లేడు ఈ ఏరియాలో. మహానుబాబు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకొచ్చాడో మాకు తెలియదు. కానీ ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నాడు. ఆపదని అంటే వెనక ముందు చూడకుండా డబ్బులు ఎత్తులో ఇంక వెనక ముందు చూస్తలేదు. అలాంటి మహానుబాబుకి 2 చేతులెట్టి నమస్కారం పెట్టాలండి. 10,000 బతకాలండి బాబు. అలాంటి బాబు ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు దాకా. ఇతన్నే చూస్తున్నా టీవీల్లో గట్ట చూసేవాళ్ళం. కానీ ఇలాంటి వ్యక్తిని ఎత్తుగా చూస్తాం అన్నదే ఇలాంటి దేవుడు ఉంటాడా మనుషుల్లో కూడా అనిపించేలాగా మహానుబాబు ప్రతి పనికి ముందు వస్తున్నాడండి. అడుగుతూ పాపం మహానుబాబు దేవుళ్లాగా ఎత్తున్నాడు. దేవుడు అన్న వరం ఎత్త లేట్ అవుద్దేమో. కానీ కంపాల్ శ్రీనివాసరావు గారు అయితే వరం ఎత్తకు లేట్ అవుతలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచో. కానీ నాకు పాపం రాజకీయం అన్నా కాదండి. అతను ఎవరు వచ్చినా ఆదరిస్తున్నాడు. వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు చాలా మంచి వ్యక్తిగతమైన మడిచి అలాంటి మహానుబాబుకి చేతులెట్టి నమస్కారం పెడుతున్నాను.